హాయ్! హలో! నమస్తే. హోస్ట్ మనోహర్. అయితే ఈరోజు మనతో యాక్ట్రెస్ 'పులి సీత' అయితే ఉన్నారు. అయితే తను రీసెంట్‌గా 'దేవరా' సినిమాలో ఒక మంచి డైలాగ్‌తో అలాగే చాలా సినిమాలు కూడా తను చేసిన సినిమాలు కూడా చేసిన రోల్ చిన్నదే అయినా బట్ అమాంతం సినిమా అంతా అయిపోయి బయటకొచ్చేదాకా జనాలైతే సీత రోల్‌నైతే గుర్తుపెట్టుకుంటే అంత మంచి సీన్స్ గాని, రోల్స్ గాని చేస్తూ ఉంటది యాక్ట్రెస్ సీత. అయితే రీసెంట్‌గా 'రామం రాఘవం' మూవీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే తను ప్లే చేసింది. అయితే తను ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ సినిమాలు ఏం చేస్తుంది? ఏంటి? అసలు ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది? బట్ ఇండస్ట్రీ ప్రెజెంట్ తనకి ఎలాంటి ఇండస్ట్రీలో గౌరవం ఉంది? తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హ్మ్. సీత గారు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. సీత గారు ఎలా ఉందండి? అంటే ఇండస్ట్రీ అంటే అటు 2 పడవల మీద ఒక డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. అటు పొలిటికల్ అండ్ సినిమా. ఇప్పుడు సినిమా అంటే మీకు పొలిటికల్‌లో మీరేంటి? మీ వాయిస్ ఏంటి? రోజు అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో చూస్తూ హ్మ్. ఉంటారు. హ్మ్. బట్ ఇండస్ట్రీ వచ్చేసి డిఫరెంట్. హ్మ్. అంటే మీరిక్కడ 2019 నుంచే మీరు ఒక స్టెప్ తీసుకున్నారు. అన్ని పార్టీల వారు ఉంటారిక్కడ. హ్మ్. హ్మ్. కొంతమంది నచ్చొచ్చు. అంటే పార్టీల పరంగా విభేదించి మీకు సినిమా అవకాశాలు కూడా రాకపోయుండొచ్చేమో. అంటే హ్మ్. హ్మ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే. బట్ ఎలా ఉంది? అంటే 2009 ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ సినిమా అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చాక మీ సినిమా అవకాశాలు ఎలా ఉన్నాయి? మంచి క్వెషన్ అడిగావు మను. నిన్న ఒక మూవీ ఆఫీస్‌కెళ్ళాను నేను. మూవీ హ్మ్. ఆఫీస్‌కెళ్తే అంటే ఆ మూవీ ఆఫీస్ పేరు ఎందుకో చెప్పను గానీ, హ్మ్. వాళ్ళొక మాట అన్నారు. "మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు కదా! ఏదో తిడుతున్నారు కదా!" అనంటే, హ్మ్. "తిట్టడం గాదు విమర్శిస్తున్నాను. హ్మ్. మీరదంటేనే నేను మాట్లాడతాను. లేకపోతే ఎళ్ళిపోతానని" చెప్పా. హ్మ్. సరే విమర్శే అనుకోండి. హ్మ్. ఎందుకలా విమర్శిస్తున్నారు? మీరు సైలెంట్‌గా ఉండొచ్చు కదా! మీకు రాజకీయాలతో ఏం పని? మీరు జగన్మోహన్ రెడ్డి అనుకుని విమర్శించే స్థాయా మీది? హ్మ్. ఎవరిని చూసుకొని మీరంత ఎగిరెగిరి పడతా ఉండారు? ఏంది అనని చెప్పేసి మాట్లాడారు. మీరు ఇలాగే మాట్లాడిపోతుంటే మీకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తామని కూడా అన్నారు. హ్మ్. ఓకే. చేసుకుంటే చేసుకొని, ఈ హ్మ్. సీత పుట్టింది ఏదో ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్ అవుతదనా? హ్మ్. అంతా భగవంతుడు డిసైడ్ చేస్తాడు. హ్మ్. భగవంతుడు ఇస్తాడు. నువ్వు సినిమాలో అవకాశాలు లేనంత మాత్రాన నా ఒంట్లో శక్తి ఉంది. నా హ్మ్. శక్తి నేను చేయలేవు కదా నువ్వు. నా హ్మ్. ఆత్మ ధైర్యాన్ని ఏం చేయలేవు కదా! నాకు అవకాశం ఇవ్వలేక మాత్రమే చేయగలుగుతావు నువ్వు. ఇవ్వకుండా చేయగలుగుతావు. లేదంటే హ్మ్. ఇంకొకరు రికమెండేషన్ చేసి వేరే వాళ్ళ సినిమాలో కూడా తీసేపిస్తావు. హ్మ్. రైట్? కానీ నాకు రూట్ నేను మార్చుకోను. నువ్వు సినిమా ఇయ్యకపోయినా నన్ను అభిమానించేవాళ్ళు, నేను అభిమానించేవాళ్ళు పలానా అమ్మాయికి మనం ఇద్దాం అనుకునే వాళ్ళు డైరెక్టర్లు కూడా ఉన్నారు. హ్మ్. నాకు తెలిసి బోయపాటి సార్ గాని, అనిల్ సార్ గాని, తర్వాత ఇప్పుడు మన 'దేవరా' సినిమా 'దేవరా', తీసినటువంటి 'కొరటాల శివ' గారు. కొరటాల శివ సార్ కానీ, ఇంకా కొంతమంది డైరెక్టర్ మంచి మంచి డైరెక్టర్లు ఇప్పుడు 'ఆర్టిస్ట్' మూవీ చేసిన ఆయన హ్మ్. ఆయన కానీ, లేకపోతే ఇప్పుడు 'రౌడీ బాయ్స్' అని ఒక మూవీ చేస్తున్న హ్మ్. అట్లాంటి డైరెక్టర్లు వాళ్ళు నన్ను అభిమానించి నాకు అవకాశం ఇస్తే చాలు. పొలిటికల్ హ్మ్. ఇది. నేను అంత రెచ్చిపోయి బూతులు తిట్టి అంత విమర్శలేం చేయడంలా. ఇది ప్రజలకి ఇది జరిగింది కదా! ఇది మీరు చేసింది కరెక్ట్ కాకుండా మళ్ళీ ఇప్పుడెందుకు మాట్లాడతారన్నా అని చెప్పేసి ఒక ఇదితో మాట్లాడుతున్నాను తప్పితే, హ్మ్. దాన్ని కూడా తప్పు చేసుకొని, దానికి కూడా అవకాశాలు ఇయకుండా నన్నేదో తొక్కాలి, చెయ్యాలి, ఇది చేస్తే అక్కడ జరిగిపోయేది నష్టం ఏమీ లే. మీకు నష్టం లేదు, నాకు నష్టం లే. హ్మ్. హ్యాపీగా నాకు ఒక ఎకరా పొలం ఉంది. ఇదంతా సిల్లీగా అనుకుంటారు. మీ ఇప్పుడు ఎవరైనా బాగా ఇదైపోయి, హ్మ్. అడిక్ట్ అయిపోయి, ఏదో ఏంటంటే లగ్జరీకి అడిక్ట్ అయిపోయినోళ్ళు బాధపడాలా. హ్మ్. నాకదేమిలా. ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నా కూడా రేపు నేను పోయి నా తోటలో నేను పని చేసుకుంటాను. నువ్వు చూస్తూనే హ్మ్. ఉంటావు. హ్మ్. అవును. అప్‌డేట్స్ అన్ని పెడుతూ నే ఉంటారు. ఆ! నేను చూస్తున్నాం. తలగుడ్డ కట్టుకొని నేను వీడియో కోసం కాదు నిజంగానే. అంటే మీ లైఫ్ స్టైల్ నేను దగ్గరగా చూసాను. ఆ! నాకు తెలుసు కాబట్టి. నేను పని చేస్తే ఒక మనిషి కూలి రూ. 350 కూలి. ఒక హ్మ్. మనిషికి ఆడ మనిషికి హ్మ్. మగోళ్ళొస్తే రూ. 400 కూలి. హ్మ్. ఎందుకు నిదానంగా చేసుకుంటే అయిపోతది కదా! కొంచెం ఒళ్ళు కూడా కరుగుతది. దేనికోసం అని చెప్పి చేసుకుంటా. హ్మ్. మా వారు అంటుంటాడు చేతులు అయన్నీ పాడైపోతాయంట. వస్తాయిలే మళ్ళీ హైదరాబాద్ పోతే నీళ్ళు బాగుంటాయి కదా! అని చెప్పేసి అనుకుంటా. నాకు ఇచ్చినా ఇబ్బందిలే. లేకపోతే నా ఎకరా పొలంలో ఇప్పుడు ఎట్లా వ్యవసాయం చేసుకుంటున్నా. లేకపోతే 4 బర్రెలు పెట్టుకున్నాను. లేకపోతే 4 గేదెలు, ఆవులు పెట్టుకుంటాను. హ్మ్. తప్పే ఉంది. దానికి ఒక మనిషి బతకాలంటే ఇండస్ట్రీలోనే గావాలా? హ్మ్. పొలిటికలే గావాలా? ఇంకెట్లా బతకగూడదా? కష్టపడి పని జేసుకోవచ్చు. కష్టపడి పని జేసుకోవచ్చు కదా! హ్మ్. ఈళ్ళంటారు పుల్కా మాటలు మాట్లాడతారు నాకు నచ్చదు. హ్మ్. నువ్వు ఈ రాజకీయం గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో నీకెవ్వరు అవకాశాలివ్వరు అనంటే, హ్మ్. నాకు ఒక్క డైరెక్టర్ ఒక సినిమాలో అవకాశం ఇచ్చినా నా టాలెంట్ బయటకి తెలుస్తది. హ్మ్. మూవీ అందరూ చూస్తారు. నాకు సీదా డెఫినెట్‌లీ అంటే మీకు ఆ క్యారెక్టర్ రాసుందంటే ఆ! మీరు వద్దనుకున్న మీ దాకొస్తది. ఆ దక్కదు అనంటే క్యారెక్టర్ మీది కాదన్నప్పుడు మీరెంత ట్రై జేసినా గూడా ఆ దక్కదు క్యారెక్టర్ రాదు. అనంటే ఎక్కడ దగ్గరున్నా గూడా ఆ టీ కప్పు కూడా దక్కదు. హ్మ్. దక్కుతది అనంటే అది కాశీలో ఉన్నా గూడా దక్కుతది. ఎక్కడో మీరు సప్త సముద్రాల అలా అవతల కాదు. ఉన్నా మీకు రావాల్సిందొచ్చేస్తది. ఎక్కడో, ఎక్కడో పల్లెటూరు మార్గంలో హ్మ్. ముగ్గురు బిడ్డలు పెట్టుకొని సాదా సీదాగా ఉన్న మనిషిని నేను ఈరోజు ఈ స్థానంలోకొచ్చి మాట్లాడుతున్నానంటే హ్మ్. భగవంతుడు ఏదో రాసుంటాడు గదా! హ్మ్. భగవంతుడు రాతని ఎవరు చెలపగలరు? హ్మ్. నీ వలన అయితుందా? ఇంకొకరి వల్ల అయితుందా? హ్మ్. కాకపోతే ఈరోజు నువ్వు డైరెక్టర్ గదా! నీ చేతిలో డైరెక్షన్ ఉంది అని చెప్పేసి నీ చేతిలో ఒక ప్రొడ్యూసరు ఏమో ఆ ప్రొడ్యూసర్ 3 రోజులకి ఎక్కడికైనా ఎళ్ళిపోతే మైండ్ హ్మ్. మార్చుకుంటే నీ పరిస్థితి ఏంటి?
నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నువ్వు వీకపోతే ఇంకొకరు ఇస్తారు. ఇండస్ట్రీలో మంచి గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, గొప్ప మంచి మనసున్న వ్యక్తులు కూడా ఉన్నారు. కళమ్మ తల్లి నిజంగా ఉంటే అందరిని ఆశీర్వదిస్తుంది, అందరికీ అవకాశం వస్తుంది. ఒక షాపింగ్ మాల్లో వర్క్ చేస్తూ అలా సాగిన మీ జీవితం ఎస్ ఇప్పుడు ఇండస్ట్రీ దాకా ఒక దేవరా లాంటి గొప్ప సినిమా, ఆ తర్వాత రామం రాగం అవ్వచ్చు, అంతకుముందు మీరు చాలా సినిమాలు చేశారు. అక్కడి నుంచి ఒకసారి జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే ఎలా అనిపిస్తుంది సీత గారు? అంటే ఇక్కడ దాకా మీరు ఈరోజు మాతో ఇంటర్వ్యూలో కూర్చున్న దాకా కూడా ఒక గొప్ప విషయం అంటే ఇప్పుడు మీరు ఒక మంచి సినిమా చేశారు, ఒక మంచి వాయిస్ ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అంతమంది పిలుస్తున్నారు. బట్ మీ లైఫ్ స్టైల్ ఒక్కసారి బ్యాక్ ఈ ఒక్క సీత హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక సాధారణమైన మహిళ, ఏమి తెలియదు, ఒక అమాయకురాలమైన సీత అనుకో. ఒక వెల్లంకి ఫుడ్ లో ఒక మేనేజర్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సేల్స్ గల్ అయింది. అక్కడి నుంచి ఒక ఆర్ఎస్ బ్రదర్స్ లో అకౌంటెంట్ అయింది. అక్కడి నుంచి అదే సీత ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్, ఒక కంపెనీ ఆర్టిస్ట్ అయింది. అక్కడి నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది. ఈ రోజు ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా అయింది. తర్వాత ఒక పొలిటీషియన్ కూడా అయింది. గ్రేట్. మరి ఏంటి ఇదంతా దేవుడి యొక్క ఇది లేకుండానే మీకు అనిపిస్తుంటదా ఇదే భయంగా వచ్చిన ఒక మహిళ, ఒక సీత, నేనేంటి ఈ పొజిషన్కి వెళ్ళడం ఏంటి, ఇంతమంది నేను ఒక అటెన్షన్ గ్రాబింగ్, ఇంతమంది నా గురించి మాట్లాడుకుంటున్నారు, నా క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు, నేను చేసిన సీన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మీ బ్రెయిన్లో అనుకున్నప్పుడు మీకు అనిపిస్తుందా నేనేనా నిజంగా ఇలాంటి ఏమైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా. సో వీటన్నిటికీ కారణం ఒకప్పుడు నేను మామూలు అంత భయపడే సీత ఒక శివంగి లాగా తన మాటలు అవ్వచ్చు, తన క్యారెక్టర్లో విలీనమైపోయి యాక్టింగ్ చేసే సీన్స్ అవ్వచ్చు, హౌ ఎలా? నాకు ధైర్యం నా భర్త ఇచ్చిన మాటలు. ఎవరికైనా ప్రతి ఆడదాని విజయం వెనకాల, మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు, కానీ నా విజయం వెనకాల ఇది చాలా మంది సినిమా డైలాగ్ అనుకుంటాను కూడా, నాకు ఫరాకే పడదు. కానీ నిజంగా ఒక అమాయకురాలుగా ఉన్న సీత ఈ రోజు ఈ స్థాయికి రావాలంటే కేవలం నా భర్త మాటలు ఎప్పటికీ చెవులో మారుమ్రోగుతూ ఉంటాయి. ఇలా ఉండాలి, ఆఫీస్కి వెళ్తే ఇలా మాట్లాడాలి, ఏదైనా మనం మాట్లాడే విధానం బట్టే ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు అంతకు మించండి నా భర్త. ఈ రోజు నా సైన్యం, నా యొక్క ధైర్యం ఇంత మాట్లాడుతుందంటే కూడా కేవలం ది క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. చాలా మంది మహిళలు భర్తలు ఇబ్బంది పెడుతుంటారు భార్యల్ని, భర్తలు పట్టించుకోరు మమ్మల్ని, ఇవి ఎక్కువగా వింటున్నాం. కానీ ఇక్కడ మీరేంటో నా భర్త గొప్ప వ్యక్తి అని, నా భర్త నా గురువు లాంటి వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు అంటే మహిళలకి ఏం చెప్తారు? వాళ్ళ భర్తలను అర్థం చేసుకునే దగ్గర లోపం ఉండొచ్చు అంటావా? అంతే అయి ఉండొచ్చండి. అంటే ఆడవాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు అట్లా అని చెప్పేసి మగవాళ్ళు కూడా ఎవరు చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ యొక్క ఆలోచించుకునే విధి విధానాలు ఉంటాయి కదా. అంటే ఏదైనా ఒక చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అందుకే ఆడవాళ్ళకి భార్యకి భర్తకి అట్లీస్ట్ అంతకు ముందు మన పూర్ ఫాదర్స్ వీళ్ళంతా ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటుంది. ఉంటే వాళ్ళు ఏం బాగానే హ్యాపీగా సంసారం చేసుకున్నారు, మంచిగా పిల్లల్ని కన్నారు, వాళ్ళ బాండింగ్ కూడా చాలా వరకు ఉండేది. అప్పుడు అంత కాలంలో ఎప్పుడు ఉండేది కాదు ఇట్లా విడాకులు. ఇప్పుడు కొట్టుకొని వస్తున్నారు అందరూ. ఇప్పుడు ఏంటంటే అబ్బాయికి 20 ఏళ్ళు ఉన్నాయనుకో, అమ్మాయికి 21, అమ్మాయికి 21 ఉంది అనుకో, అబ్బాయికి 22, 23. అలా చేస్తే ఏమైందంటే ఇద్దరు మెంటాలిటీ ఒకేలా అవుతుంది. సో నా భర్తకి నాకు అరౌండ్ 9 సంవత్సరాలు. సో అందుకే నేను నన్ను అర్థం చేసుకుంటాడేమో. అట్ ది సేమ్ టైం నాకు కూడా, అంటే ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి భరిస్తున్నాడేమో అని కాదు, నేను ఆయన అదే అర్థం చేసుకుంటా. ఏదన్నా ఒక విషయం వచ్చిందంటే బాబా ఇది అని అంటే ఓకే అంటాడు, అది సీత ఇలా ఉందని అంటే నేను ఓకే అంట. రైట్. ఇద్దరు గ్రేట్. సీత గారు నిజంగా మీ బాండింగ్ చెప్తుంటే అంటే ఒక ఇన్స్పైర్. నాకు తెలిసి చాలా మంది జంటలకు కూడా మీ జంట ఒక ఇన్స్పైర్ అని చెప్పాలి నిజంగా. కానీ సీత గారు ఇండస్ట్రీ అంటే చాలా మంది ఒక స్పాట్ లైట్ అంటారు. అంటే ఒక స్పాట్ లైట్ మీన్స్ అంటే జనాలందరూ ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుంటారు. ఇక్కడ అంతా మహిళలు ఇండస్ట్రీకి వెళ్ళకూడదు అంటారు, ఇక్కడ అంతా కమిట్మెంట్లు ఏవో ఉంటాయి అంటారు, ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి అంటారు. కానీ మీరు చూసిన ఇండస్ట్రీ ఎలా ఉందండి? అద్భుతంగా ఉంది. అలా మాట్లాడే వాళ్ళందరికీ మొహాలు పగులుతాయి బేసిక్గా. నేను చూశాను కదా. మరి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను? నాకేం ఇండస్ట్రీ తెగ కట్టలు పెట్టలేదే, కూడబెట్టలేదే, పెద్ద క్యారెక్టర్లు ఇవ్వలేదే, మరి ఎందుకు చెప్తున్నాను? ఏదైనా అంటే మేము వచ్చి 20 years 30 years అయినా కూడా మమ్మల్ని గుర్తించటం లేదు, మా క్యారెక్టర్లు తక్కువ రాస్తున్నారు, ఇక్కడ ఒక వ్యక్తి స్వార్థం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, ఇక్కడ ఎక్కువగా స్వార్థాలు మీద జరుగుతూ ఉంటాయి అనేది కూడా కొన్ని వినపడుతున్నా, అంటే కొంతమంది బయటికి వస్తున్న వార్తలు. అలా ఎందుకు అనుకోవాలి? ఈ డైరెక్టర్ని నమ్ముకుంటే మనకి ఏదో ఇచ్చేస్తాడు, ఏదో ఇస్తాడు కాబట్టి మనమే ముందు ఫార్వర్డ్ అయిపోయి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి అదే అట్లా ఎందుకు అనుకోకూడదు?
మరి ఇదే ఎందుకు అనుకోవాలి, మమ్మల్ని వాడుకుంటున్నారు అంటే ఎక్కడో లోపం జరుగుతుందంటారు. అంటే ఇక్కడ కమిట్మెంట్ల వల్ల కొన్ని జీవితాలు కనుమరుగైపోతున్నాయి, టాలెంట్ని తొక్కేస్తున్నారు, అంత ఈజీగా టాలెంట్ని గుర్తించడం లేదంటున్నారు గారు, మీరేం చెప్తారండి? నేను మటుకు ఏం చెప్పనండి, నిజంగా మీకు టాలెంట్ ఉంటే నిజంగా మీకు అవకాశాలు ఇస్తారు. ఈ పుల్కా మాటలన్నీ వేస్ట్. కమిట్మెంట్లు అడుగుతారు, అందుకే మాకు అవకాశాలు తొక్కేస్తున్నారు, నీళ్ళు పెట్టేస్తున్నారు, ఇదంతా వరస్ట్ మాటలు. ఏదైనా ఆడదాని చేతిలోనే ఉంటుంది. నువ్వు మాట్లాడే బిహేవియర్, నీ యొక్క బిహేవియర్లోనే ఉంటుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, నిజంగా మీకు టాలెంట్ ఉంటే మీ టాలెంట్ని మాత్రమే నమ్ముకోండి. ఒక డైరెక్టర్ కాకపోతే ఇంకో డైరెక్టర్ ఇస్తాడు, ఆయన కాకపోతే ఇంకో అతను ఇస్తాడు, వాళ్ళు కాకపోతే ఇంకో అతను ఇస్తారు. ఎవరో ఒక్కడిని నమ్ముకొని అతను ఒక్కడే ఉన్నాడని మీరు ఇండస్ట్రీకి రాలా కదా. సో ఎంతో మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, ఎంతో మంది ప్రొడ్యూసర్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక మూవీలో ఏదో ఒక సిచ్యువేషన్స్లో నువ్వు నమ్మి పెట్టుకొని ఉంటే, నేను నమ్ముకోన్నానండి 9.5 సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పుడు కనిపిస్తున్నా నేను. మరి నేను ఎప్పుడన్నా కృంగిపోయానా? ఎందుకు వాడుకున్నారని ఎందుకు అనుకోవాలి, అట్లా ఎందుకు అనుకోవాలి? మన మిస్టేక్ కూడా మీకేం ఎదురవ్వలేదా? అంటే ఇండస్ట్రీలో మీకు తప్పుగా మనుషులు కానీ మిమ్మల్ని కమిట్మెంట్ అడిగే ఏమీ లేదండి, తప్పుగా ఏమీ లేదు. కాకపోతే ఎవరైనా సరదాగా అట్లా మాట్లాడతారు తప్పితే, ఏం సీత గారు ఏమంట మీ ఇంటికి ఎప్పుడు లంచ్ ఇవ్వలేవరా, ఇట్లా ఏదైనా ఇండైరెక్ట్ గా మాట్లాడతారు. సో ఇండైరెక్ట్ గా మాట్లాడతారు తప్పితే డైరెక్ట్ గా కూడా ఎవరో ఏం మాట్లాడరు. ఇండస్ట్రీ అంత గొప్పదని నేను చెప్తున్నాను కదా. నేను 9.5 సంవత్సరం జర్నీ చేసి చెప్తున్నాను. నిజంగా ఆడవాళ్ళు ఎవరైనా నిజంగా టాలెంట్ ఉంటే ఇండస్ట్రీకి రావచ్చు. నిజంగా కళమ్మ తల్లి ప్రతి ఒక్కరిని ఇది చేస్తుందండి. మీ ఇట్లాంటి కమిట్మెంట్స్ బోగస్ ఇవన్నీ అస్సలు నమ్మకండి ఎవరు కూడా. అంటే శ్రీరెడ్డి ఇష్యూలో కూడా తనకు అన్యాయం జరిగిందని అప్పుడు ఇండస్ట్రీలో తను కూడా చాలా ఆరోపణలు చేసింది. అసలు శ్రీరెడ్డి గురించి ఆ మాట మాట్లాడుకోవడం ఎందుకులేండి. తనకి అన్యాయం జరగలేదా? తనకి అన్యాయం జరిగిందంటే అక్కడ రెండు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కదండి. ఒక చేత అయితే బ్లాక్ మెయిల్ చేసింది అనుకోవచ్చా, లేదంటే అంటే ఒక రకంగా అది అనుకోవచ్చు, ఒక రకంగా తను కూడా ఈ అమ్మాయిని చేశాడు అనుకోవచ్చు. అంటే ఒకరిదే తప్పని మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా వాళ్ళు భ్రష్టు పట్టించినట్టు అనుకోవచ్చు కదా. లేకపోతే ఈ అమ్మాయి కావాలని అతను ఇది చేస్తుందని ఒకరుగా ఇది అనుకోవచ్చు కదా. అట్లనే ఎందుకు అనుకోవాలి? అంటే వాళ్ళు పర్సనల్ జరిగిన థింక్ ని అది ఇండస్ట్రీ మీద తీసుకొని వచ్చి ఆపాదించకూడదు. ఏదైనా కూడా మనలోనే ఉంటది. నచ్చితేనే ఇది చేస్తారని, నచ్చకుండా ఎవరు ఇది చేయరు. ఏదో అంటారు కదా, రెండు రేపులు మర్డర్లు బలవంతాలు ఎవడూ చేయడండి ఇండస్ట్రీలో. ఏం వాళ్ళకి భార్యలు లేరా? వాళ్ళకి ఇది లేదా? ఎందుకు అలా చేస్తారు? ఎందుకు కొంతమంది ఎలిగేషన్స్ చేస్తారు నిజంగా ఇండస్ట్రీ మీద? మనకి 3 పూట్ల అన్నం పెట్టే ఒక కళమ్మ తల్లి ఒక ఇండస్ట్రీ మీద అలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరైకండి. నిజంగా ప్రతి ఒక్క మహిళకు కానీ చెప్తున్నాను, జెంట్కి కానీ అందరికీ చెప్తున్నాను, మీకు నిజంగా టాలెంట్ ఉంటే, ఓపిక అనేది ఉంటే మీకు డెఫినెట్గా మీకు అవకాశాలు వస్తాయి. ఆ కళమ్మ తల్లి అందరినీ దీవిస్తుంది అని నేను నమ్మాను కాబట్టి ఇప్పుడు నాకు అవకాశాలు వస్తున్నాయి. ఒకవేళ రేపు రాకపోయినా నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఎట్లా అడగలుగుతాను? ఏమో నాగానే ఇంకా టాలెంట్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కోకలుగా ఉన్నారు కదా. అట్లా అని చెప్పేసి నేను ఎట్లా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తాను? వీళ్ళకి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, పలుకున్న వాళ్ళకే ఇస్తారా అని చెప్పేసి అట్లా మాట్లాడడం కరెక్టా? తప్పది. ఏదో అంటారు కదా, తల్లి రొమ్ము పాలు తాగి రొమ్మునే గుద్దినట్టు అయిందని అంటారు కదా. అంతటి దుర్బలం అనమాట. అలా మాట్లాడకూడదు. అలాంటి వ్యక్తులు కూడా ఇండస్ట్రీలో ఎవరూ లేరు. నేను చెప్పాను కదా, 2 చప్పట్లు అయితేనే శబ్దం వస్తుంది, లేకపోతే రాదు. ఇది ఎవరైనా టాలెంట్ ఉంటే ఇండస్ట్రీకి మంచిగా రావచ్చు, పంపించవచ్చు. నేను చెప్తున్నా, దానికి నేను గ్యారంటీ. రైట్. కానీ దేవరా సినిమాలో ఆ డైలాగ్ కూడా అంటే అందరికీ చాలా బాగా నచ్చింది. ఆ స్లాంగ్తో డైలాగ్ అవకాశం ఎలా వచ్చింది? అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏమన్నా ఉందా? ఒకసారి ఆ డైలాగ్ కూడా మా కోసం, మా ఛానల్ వ్యూవర్స్ కోసం. నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటాను కదా, మామూలుగా పౌరాళిక సంబంధించి అన్ని నా డైలాగులు ఉంటాయి. ఇది నేను దక్ష యజ్ఞంలో కన్నమ్మ గారు చెప్పిన డైలాగ్ ఇది. దక్షుడు తలకాయ నరికేస్తాడు కదా శివుడు వచ్చేసి. సో అప్పుడు ఆవిడ చెప్పినటువంటి డైలాగ్ అన్నమాట అది. ఆ డైలాగు నేను ఇన్స్టాగ్రామ్ లో నాకు అట్లాంటి ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. మగని కన్నా ముందుగా మరణించే మహత్పాత్యము కోరుకున్న నాక ఇంతటి దుస్థితి కట్టించడం, పతిని సతిని కోల్పోయి తీరని దుఃఖంలో ముచ్చటానికి మీరు ఈ యాగాన్ని సంకల్పించింది. మీరు లేకున్నా నాకు ఈ జీవితమే లేదు స్వామి, ఈ జీవితమే లేదు. పరమేశ్వర పరాత్పర, నా పతియే నా జీవిత సర్వస్పన్నమి, నా జీవితం నాశనం చేస్తే గానీ నీకు వైరాగ్యం చల్లారలేదా? నన్ను భర్త హీరుని చేయుట చేత నీకొచ్చు ఫలమేమి? మృత్యుంజయ అనాదరణ నా పైన కరుణించు, నా నాదుని పునర్జితుడు గావించి నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించు. దీన జనార్దనుడివే, ఆశ్రిత మందరుడివే, సర్వాంతర్యావే, ఈ దీనుల ఆక్రందన నీకు వినపడుటే లేదా? స్త్రీ సౌభాగ్యాన్ని సంరక్షించవలసిన నీవే ఇంతటి దుస్థితి కట్టించడం పాడి కాదు, కరుణించి నా నాదుడిని కాపాడు
యా ఫైన్ అండి. అసలు గ్రేట్. అసలు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చెప్తూ ఉంటే ఎక్కడ కూడా గుక్క తిప్పుకోకుండా సో ఆ డైలాగ్ గ్రేట్ సీత గారు. కానీ సినిమాలో చెప్పిన డైలాగ్ ఒకసారి మా కోసం సీత గారు. ఇప్పుడు అవకాశం అన్నారు కదా, ఆ డైలాగ్ నేను చెప్పిన తర్వాత అది చూసి నాకు పిలిపించారు అనమాట ఆఫీస్కి. పిలిపిస్తే ఈ అమ్మాయి బాగా చెప్తుంది డైలాగులు అని చెప్పేసి అని అప్పుడు నాకు అవకాశం వచ్చింది. అట్లా వచ్చింది అవకాశం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన టాలెంట్ని యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు. పాటలు కాకుండా మీ యొక్క టాలెంట్ మీ ఓన్ వాయిస్తో పెట్టమని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎంతసేపటికి పాటలు పెడతా చాలా మంది ఆడవాళ్ళు కూడా వల్గరిటీగా చేస్తాం. ఎంతసేపటికి వెనక చూపించుకోవడం, ముందర చూపించుకోవడం, కన్నులు కొట్టడం ఇలాంటివి కాకుండా మీలో ఉండే టాలెంట్ని ఒక డైలాగ్ రూపంలో ఆ యొక్క ఇదిని సిగ్గుపడకుండా మీ యొక్క డైలాగ్ ముందు చెప్తే అది అందరికీ తెలుస్తుంది, అవకాశాలు అందరికీ వస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు అది దేవరా మూవీలో శ్రీకాంత్ గారు అంటారు, ఏంటి అది కానీ కుదిర్చిందండి. ఏంది కుదిర్చేదే, నిప్పెట్టినది మా కాబోయే అల్లుడు నిన్న బట్టలు ఆదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఓరకంటతో చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సిన లగ్గాలు కొద్ది రోజులు వాయిదా వేయమంటున్నాడు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పిలు నీ కూతుర్ని, నువ్వేంది పిలిచేది, నేనే పోతాను. తంగా తంగా ఏమే నా కూతురు జీవితంలో నిప్పులు పోసి తీరిగ్గా తలంటు పోసుకుంటుండావా? వావ్, సూపర్ సీత గారు. అసలు చింపేశారండి డైలాగ్. ఎలా అంటే ఆ టేక్ అక్కడ చెప్పినప్పుడు శ్రీకాంత్ గారు కానీ అందరూ ఆ సెట్లో కొట్టాల శివ గారు కానీ అంటే ఆ డైలాగ్ చెప్పిన తర్వాత అంటే అక్కడ కన్వర్షన్ ఎలా ఉండేదండి? అక్కడ బేసిక్ గా 4 టేకులు జరిగాయి. శ్రీకాంత్ గారు ముందు ఆయన డైలాగ్ ఆయన చెప్తూ ఉన్నాడు. ఒకసారి వల అనేది ఇప్పుకునేది ముడిపడింది ఫస్ట్ టేక్. సెకండ్ టేక్ అది వల తీసేటప్పుడు బాగా రాలా. మూడో టేకు ఆ కెమెరా వచ్చే ఏదో ఇదిలో ఫోకస్ సరిగ్గా రాలా. 4గో టేక్ ఓకే అయింది. నువ్వు ఎన్ని టేకులు తీసినా కూడా సేమ్ డైలాగు, సేమ్ మాడ్యులేషన్, సేమ్ బాడీ లాంగ్వేజ్. అప్పుడు శ్రీకాంత్ గారు క్లాప్స్ కొట్టారు. ఈ అమ్మాయి అసలు ఇంత బాగా, అసలు ఎక్కడ చాలా మంది అదే దాన్ని ఇన్నిసార్లు చేయడం కష్టం బేసిక్ గా, కానీ నాకు చాలా ఈజీ, వెనక పెట్టిన విద్య అనమాట. నేను తడబడను. ఎన్నిసార్లు నువ్వు ఇంకా 100-200 మిగతా వాళ్ళు తడబడుతూ ఉంటారు, ఒకేసారి ప్రతిసారి ఇది టోన్ లో రావాలి అంటే నేను అదే టోన్ లో అన్ని 4 సార్లు అదే సేమ్ యాజ్ టీజ్ ఎక్కడ మారలా. అప్పుడు శ్రీకాంత్ గారు క్లాప్స్ కొట్టి భలే చెప్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి అని అన్నారు. సో శ్రీకాంత్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి, అసలు చాలా బాగా మాట్లాడతారు. ఆయన అంతమందిలో అలా చెప్పడం కూడా చాలా ఇది అనిపించింది. అంటే నేను ఎవరో తెలియదు కదా ఆయన. అంటే మీ ఒక గొప్ప యాక్టర్, ఒక మంచి ఆర్టిస్ట్ ని అంటే మిమ్మల్ని ఇది అలా చెప్పి పొగడటం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఆయన శ్రీకాంత్ గారు, ఆయన గొప్ప మనిషికి నిజంగా మా జోహార్లు. ఎలా అనిపిస్తుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో అంటే ఆయన సినిమాలో చేయడం అంటే చాలా హ్యాపీ. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. నైస్ పర్సన్ అసలు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ సాక్షాత్తు మన ఎన్టీఆర్ చాలా బాగుంటారండి ఆయన. అసలు అందరితో చాలా కలివిడికి వెళ్ళిపోతారు. నేను ఒక సెలబ్రిటీ, నేను పెద్ద హీరోని, నేను ఇలా ఉండాలి అలా ఏం లేదండి. అందరితో ఎంత కలివిడిగా ఉంటారు, ఎంత బాగా మాట్లాడతారు. సో అలాంటి పర్సన్ అంతకుముందు మనం నందమూరి తారక రామారావు గారు చూసారు, ఇప్పుడు తిరిగి ఆయన మరిపిస్తున్నారు అనమాట. ఆయన బ్లడ్ పంచు పుట్టిన మనవడు హోదాలో ఉండి ఈరోజు అందరిని మరిపిస్తున్నారు అనమాట. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉండాలండి. నిజంగా నేను ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ హెల్త్ బాగాలేదని అర్థమైంది. నా ఆయుష్ పోసుకొని ఆయన కూడా నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా దాన్ని. కానీ ఎన్టీఆర్ గారు అంటే బాగా అంటే మీకు ఆయనలో అంటే బాగా ఇష్టమైన మూవీస్ కానీ లేదంటే ఆయనలో మీకు బాగా నచ్చేటి ఏంటండి? అంటే ఎన్టీఆర్ గారి నటన కానీ అంటే మీకు ఎలా చూస్తారు? అంటే ఎన్టీఆర్ గారిలో ఎలా ఏం ఇన్స్పైర్ అవుతారు? నటన అండి. నటన ఎంత బాగుంటుంది. యమదొంగ సినిమాలో ఏమంటివి డైలాగ్ ఎంత బాగా చెప్పారు. అసలు నిజంగా తారక రామారావు గారు ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఇలా నిజంగా ఇలా ఉండేవాళ్ళేమో అని అన్నట్టు అనిపించింది. ఆ హావభావాలు కానీ, మాట్లాడడం కానీ, డాన్స్ స్టెప్ వేయడం కానీ, నాకు ఎన్టీఆర్ గారి డాన్స్ అంటే చాలా ఇష్టం. అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ గారి డాన్స్ అంటే కూడా బాగా ఇష్టం. అల్లు అర్జున్ కానీ వీళ్ళంతా ఎంత కష్టపడి పనిచేస్తారని, అసలు ఒక ప్రజల్ని ఒక మంచి ఇది చేయడం కోసం ఎంత కష్టపడతారు. డాన్స్ స్టెప్ వేయడం అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, తర్వాత మన ఎన్టీఆర్ గారు కానీ ఒక్కరికొక్కరు కిరాక్ అనమాట. ఒకసారి ఏమంటివి డైలాగ్ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక రీల్ లో చూసిన, ఒకసారి డైలాగ్ చెప్తారా? ఇది ఎన్టీఆర్ గారు చెప్పినట్టుగా లేక పెద్ద ఎన్టీఆర్ గారు చెప్పినట్టుగా? మీ వర్షన్ లో చెప్పండి. ఇప్పుడు యమదొంగలో ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తారు కదా, ఏమంటివి మానవ జాతి నీచమంటివా, ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం సైతం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుడిని ప్రత్యక్షుడు గావించి మీ పాశముల చేత గిడ్డిపోసి వల్ల గావించి ప్రాణహరుల మిమ్మలనే ప్రాణభయంతో పరుగులు పెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి
మానవ జాతి నీచి నీచము మా జాతి మూలంగా ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటియా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదముడని కించభావాన్ని కూకటి వేలతో సహా ప్రకటించి వేసిదా. మొక్కలు పొందే ముక్కటి దేవతలు, దిక్కులు అష్ట దిక్పాలు సైతం జై హో నరుడు హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించిదా. వర్ణ రత్న మణిమయ కజలాకృతమైన సభా మందిరమున అక్కుటి సేవా ప్రవర సమూహ మధ్యమున భూతలా పరిరక్షణ తరుణమైన ఈ రౌరవమున శతద సర్వదా సర్వదా సహస్రద పాపంకరమైన కుల మత జాతి కూపములను శాశ్వతముగా సమూహముగా ప్రక్షాళన గావించేదా. ఎనీ డౌట్? వామ్మో సీత గారు గ్రేట్ అండి. అసలు ఏంటండి ఆ ఫ్లో ఏంటండి? అసలు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అనుకోవాలి. అదే నిన్న వాళ్ళు చెప్పారనమాట, పాలిటిక్స్ గురించి మాట్లాడితే నీకు ఎవడు ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వరు అని చెప్పేసి అని. ఓకే, నాకు టాలెంట్ ఉందని నేను నమ్ముకుంటున్నాను. నా టాలెంట్ ఎవరికైనా అవసరం అయితే అవకాశం ఇస్తారు, లేదంటే పోతా ఉంటాం. నా ఒంట్లో శక్తి ఉంది, హ్యాపీగా పని చేసుకుని బతుకుతాను. నా ధైర్యాన్ని ఎవరు చంపలేరుగా. అవును. కానీ మీకు బాగా అంటే ఇష్టమైన సాంగ్స్ కానీ ఒక్క సాంగ్, ఏమో ఒక సాంగ్ డైలాగ్ విన్న తర్వాత ఒక సాంగ్ కూడా వినాలనుకుంటారు కదా, మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, మా ఛానల్ వ్యూవర్స్ అవ్వచ్చు. సాంగ్స్ అంటే మనం ప్రాక్టీస్ చేయకుండా పాడలేం కదండి. సరదాగా ఒక సాంగ్ 2 లైన్స్ మీకు నచ్చినాయి. ఇంకా నాకు సాంగ్ అంటే అదొకటే వచ్చు, ఇది శ్రీవారి ప్రేమలేక అదొకటే వచ్చు. పాడండి ఒకసారి. మంచి ఇరకటంలో పెట్టేశారు మీరు. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీచరణాం భోజములకు ప్రేమతో నమస్కరించి మిపు వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో ఛాయంగల విన్నపములు. సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి చేరుకున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. ఏ తల్లి కుమారులో తెలియదు కానీ ఎంతటి సుకుమారులో తెలుసు నాకు. ఎంతటి మగధీరులో తెలియలేదు గాని నా మనసును తోచిన చోరులు మీరు. వలసి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. వావ్, నైస్ అండి. అసలు వండర్ఫుల్ వాయిస్. అసలు మీ సాంగ్ లోకి అలా తీసుకెళ్లారు మమ్మల్ని. నేను సింగర్ అవ్వాలనుకున్నాను, బట్ అవ్వలేకపోయా. అనుకోకుండా యాక్టర్ అయిపోయారు. పొలిటీషియన్ కూడా అయిపోయారు మీరు. ఏమోనండి, ఎంతవరకు వెళ్తుందో ఇది ఎంతవరకు పోతుందో ఏమో అర్థం అవుతలేదు. అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి మీ దగ్గర? ఇప్పుడు అప్కమింగ్ వస్తే పార్ట్ 2 వస్తుంది దేవరా. అందులో ఉంటారా మీరు మొత్తం? మేబీ అప్పుడు చెప్పారు, ఉంటారనే చెప్పారు. మరి ఎప్పుడో ఏంటో తెలీదు. అంటే ఎన్టీఆర్ గారు వేరే మూవీ చేస్తున్నారు కదా, అది వస్తుంది. తర్వాత నెక్స్ట్ వేరే ఒక మూవీ, పెద్ద హీరో మూవీనే అది కూడా. అంటే కొన్ని ఎక్కువనే ఉన్నాయి మూవీస్, పెద్ద సినిమాలు. తర్వాత ఒక 4 చిన్న సినిమాలు రీసెంట్ గానే నేను
అడ్వాన్స్ తీసుకున్నాను. అవి యొక్క చిన్న సినిమాలు ఉన్నాయి. తర్వాత మన రామో రాఘవంలో కనిపించాను, అంతకుముందు పురుషోత్తముడు మూవీలో కనిపించాను, అంతకుముందు అలనాటి రామచంద్ర మూవీస్ లో కనిపించాను. సో నేను చేసినవన్నీ కూడా ఇతను అన్ని మెయిన్ రోల్స్ అనమాట. తర్వాత రేపు ఆర్టిస్ట్ అనే ఒక మూవీ రిలీజ్ కాబోతుంది, ఇంకా డేట్ ఫిక్స్ అయ్యలేదు. సో ఆ మూవీ కూడా చాలా బాగుంటది. రిషి గారు డైరెక్టర్. రోల్ ఏంటండి మీది? సో అందులో నేను హీరోయిన్ మదర్ రోల్ అది. సో చాలా బాగుండబోతుంది. సో ఆ మూవీని కూడా ఇది మటు కంపల్సరీ వేయించండి. మా ఆర్టిస్ట్ మూవీని కూడా అందరూ ఇది చేయాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. సో నేను పర్లేదండి, బిజీగానే ఉన్నాను, నాకు వచ్చింది చేసుకుంటూ పోతున్నాను. ఈ అమ్మాయికి ఇవ్వకూడదు అనుకునే వాళ్ళు కూడా ఏం పర్వాలేదు, మిమ్మల్ని నేను తిట్టేది లేదు, ఏమి లేదు. ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది మీ వ్యక్తిగత విషయం. నేను మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి నేను మిమ్మల్ని అడగను లేదు, ఇస్తే ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ప్రశ్నించలేను. ఇస్తే చేస్తా, లేకపోతే హ్యాపీగా పోతా ఉంటాం. ఇండస్ట్రీలో ఇంకా మీకు బాగా ఇష్టమైన హీరో అంటే ఎవరు చెప్తారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం అని చెప్పారు, ఆయన తర్వాత ఇంకెవరు ఇష్టం బాగా? ఫస్ట్ మెయిన్ వాళ్ళిద్దరు చెప్పాను, ఎవరు మన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు. ఎందుకండి అంటే మీరు రామ్ చరణ్ గారిది కూడా ఒక వీడియో కూడా చూసాను నేను. అంటే మీరు ఆయన మీద రెస్పెక్ట్ చేస్తూ, ఆయన హెల్పింగ్ నేచర్ అవ్వచ్చు, లేదంటే ఉపాసన గారి గురించి తను హెల్పింగ్ నేచర్ అవ్వచ్చు, వీళ్ళిద్దరి గురించి కూడా ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, అప్పుడు చూసాను. అంటే ఎందుకు అంత ఇష్టం ఉపాసన గారు, రామ్ చరణ్ గారు మీకు? కరోనా టైంలో రామ్ చరణ్ గారు కానీ, తర్వాత చిరంజీవి గారు కానీ, అపోలో హాస్పిటల్కి సంబంధించి ఉపాసన గారు కానీ, ఇప్పుడు కూడా తను చెప్తూ కొన్ని టిప్స్ చెప్తూ ఉంటది. తన హాస్పిటల్ చాలా మందికి లేని వాళ్ళకి ఇది చేయించుంది. సో ఇవన్నీ వాస్తవాలు అనమాట. సో వాళ్ళు చాలా మంది వాళ్ళ ప్రజల కోసం బతుకుతారండి, ఆ ఫ్యామిలీ మొత్తం అంత దట్టు పవన్ కళ్యాణ్ తో సహా. అంటే స్పెషల్ గా ఎందుకు అంత ఇష్టం రామ్ చరణ్? ఇష్టం అండి రామ్ చరణ్ గారు అంటే. ఆయన యాక్టింగ్ బాగుంటుంది, డాన్స్ బాగా వేస్తారు, కష్టపడే తత్వం ఉంది. అంటే ట్యాగ్ అంటే వాళ్ళ నాన్న మెగాస్టార్ కాబట్టి మనం ఇలా ఉండాలి అని చెప్పి కొంత చాలా ఏదో చిన్న ఇది చిన్న చిన్న స్టార్లు బిడ్డలే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు. ఒక హిట్ పడింటేనే చాలా మంది. కానీ అట్లాంటిది అంత పెద్ద స్టార్ బిడ్డ ఉండి కూడా రామ్ చరణ్ గారు ఎంత హుందాతనంగా ఉంటాడండి, ఎంత ఇదిగా ఉంటాడు. అందరితో నేను వినయ విద్యారామ చేశాను కదా, సో అందరితో రావడం కానీ, అందరూ హాయ్ అని చెప్పడం కానీ, స్మైల్ ఇవ్వడం కానీ ఆయనకు అవసరం లేదు బేసిక్ గా. అట్లాంటిది అందరితో కలుపుకోపోయే తత్వం అనమాట రామ్ చరణ్. అంటే తండ్రి మెగాస్టార్ అయినా కూడా అంటే ఎక్కడో చోట ఇప్పుడు మన తండ్రి చాలా గొప్పడు అవుతే మనకు ఆ గర్వం గాని, అంటే మనకి ఎంతో ఒక భుజాలు ఒక బరువు ఉంటది, మా నాన్న ఇదని. బట్ ఇవి షూటింగ్ లో కానీ రామ్ చరణ్ గారు అంటే ఆయనకు చిరంజీవి గారు ఆరా గానీ అంటే కొంచెం మా నాన్న ఇది, నేను ఇది, ఇవన్నీ ఏమన్నా ఉంటాయండి చరణ్ గారికి? లేదండి, అదే చెప్తున్నాను కదా, ఆ ఇది ఏమీ లేదు. సో ఆయన ఎంత బాగా అందరిని ఎంత వాల్యూ ఇస్తారో, ఆ కష్టం అండి తెలుసు. వాళ్ళ నాన్నగారు ఎలా కష్టపడి వచ్చారు రామ్ చరణ్ గారికి తెలుసు. ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారు ఎంత ఇదై వచ్చారు, ఎంత ఏంటి అనేది కూడా ఆయన రామ్ చరణ్ గారు తెలుసు కాబట్టి, సో అందుకే ఆయన అంటే అంత అభిమానం నాకు రామ్ చరణ్ గారు అంటే. ఎలా ఉండేవాళ్ళు షూటింగ్ లో? అప్పుడు చరణ్ గారు వినయ విధేయరామ మీరు చేశారు. అవును, చాలా బాగుంటారండి. అంటే నేను డైరెక్ట్ ఆయన ఆర్టిస్టులతో ఎలా ఉండేవారు? బాగుంటారండి. రాగానే అందరి సాయి చూస్తే, ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత అందరని చెప్పి అందరితో నవ్వుతారు, తిన్నారా అది అని మాట్లాడతారు, చాలా జోయల్ గా ఉంటారు. సో ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, సేమ్ యాజ్ యూజువల్ లైక్ ఈ రామ్ చరణ్ గారు కూడా అంతే అనమాట, లైక్ చిన్నపిల్లల మెంటాలిటీ. సో వీళ్ళు ఈ ఆర్టిస్టులు వాళ్ళతో మనం మాట్లాడకూడదు, ఇలాంటి మెంటాలిటీ ఉండదు వీళ్ళిద్దరికి కూడా. చాలా ఇదిగా ఉంటారు. మిగతా హీరోలు అంటే నేను వాళ్ళతో వర్క్ చేయలేదు, అంటే వీళ్ళతో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ కూడా ఇద్దరి ఒక దిగ్గజాలు అనుకోవాలి. అటు ఎన్టీ రామారావు గారి మనమడు, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు. ఎలా అంటే మీకు ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని ఒక స్క్రీన్ మీద చూడడం? నిజంగా అండి, రాజమౌళి గారు నిజంగా హ్యాట్స్ అప్ అండి. రాజమౌళి గారికి అసలు ఎంత బాగా చూపించారండి. ఎక్కడ ఒక్కరు యాక్టింగ్ కూడా డౌన్ చేయకుండా, ఒక్కరిని తక్కువ చేయకుండా ఇద్దరిని కూడా అలా బ్యాలెన్స్ చేయడం రాజమౌళి గారు ఆయన యొక్క మేధాతనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇద్దరిని ఎంత ఇది చేశారు, ఎంత బాగా చేశారు, అల్టిమేట్. ఫైనల్లీ సీత గారు, ఇండస్ట్రీలో మీరు దాదాపుగా 10 years 12 years నుంచి జర్నీ అవుతున్నారు. ప్రజెంట్ ఇండస్ట్రీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా అయితే ఉన్నారు. అంటే ఇంక ఎలాంటి మార్పులు రావచ్చు ఇండస్ట్రీ డెవలప్మెంట్కి, ఎలాంటి కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ చేస్తుంది అనుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్? ఏమోనండి, అంటే ఇక్కడ తెలంగాణలో ఇండస్ట్రీ ఉంది కదా, ఒకవేళ ఏమన్నా ఆంధ్రాకి వెళ్తే అక్కడ ఏమైనా చేయగలుగుతారేమో. కానీ ఇప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పూర్తిగా ప్రజల పర్యవేక్షణలోనే ఉన్నాడు. ఆయన తిరుగుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, అన్ని పనులు ఇది హడావిడిలోనే ఉన్నారు. ఆయనకి హెల్త్ బాగలేకపోయినా మన కలెక్టర్ మీటింగ్ కి కూడా హెల్త్ బాగా మనకు తెలుస్తూనే ఉంది. అయినా కూడా ప్రజల ఇదే క్షేమం మన ఇది అన్నట్టు ఆయన వెళ్ళి మాట్లాడి చేయడం కూడా జరిగింది. సో ఆయన ప్రాణమానాలను కూడా పెడుతున్నాడు ప్రజల కోసం. మరి
ఇండస్ట్రీకి సంబంధించానంటే ఇంకా ఇండస్ట్రీ ఎక్కడ ఉంది కదా అంటే ఇక్కడ తెలంగాణ అంటే మరి రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు బాగానే ఇచ్చేస్తున్నాడు కదా ఇండస్ట్రీని. సో పర్వాలేదు అంటే అంతకుముందు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క విధి విధానాల్లో వాళ్ళు బాగానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో దాంట్లో ఏం కొరత లేదు. రేపు ఒకవేళ మన ఈ ఇండస్ట్రీ ఆంధ్రాకి పోయినా కూడా డెఫినెట్గా బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు. అంతే. యా రైట్. మొత్తానికి సీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా మంచి మంచి సినిమాలు చేయాలి. మీరు ఏదైతే తల్లి పాత్రలు, సిస్టర్ పాత్రలు మొత్తం అంటే ఒక మీరు మీ సినిమాలన్నీ కూడా ఒక ఇన్స్పైర్గా ఉండాలి. మీ క్యారెక్టర్లు కూడా నాకు తెలిసి అలాంటి క్యారెక్టర్లు మీరు చూస్ చేసుకుంటారు కాబట్టి చాలా చక్కగా తెలుగింటి లైక్ ఆడపడుచు అంటాం కదా, ఒక తెలుగింటి సాంప్రదాయంగా ఒక మహిళగా మీరు చేస్తున్న అంటే మీ వాయిస్ ఒక మంచిగా ఉపయోగించి మీ వాయిస్ అవ్వచ్చు, లేదంటే మీ సినిమా మంచి మంచి సినిమాలు అవ్వచ్చు, ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎలా అనిపించిందండి ఇంటర్వ్యూ? చాలా బాగుందండి. మంచి క్వశ్చన్స్ అడిగారు. మంచి ఇది కూడా ప్రజల్లోకి వెళ్ళింది. మనం మాట్లాడాలనుకుంటుంది మన మన కర్తవ్యం ఏంటి నెక్స్ట్ అనేది కూడా విషయం ప్రజల్లోకి వెళ్ళింది. మంచి క్వశ్చన్స్ అడిగారు. చాలా థ్యాంక్స్. అన్ని ఇంటర్వ్యూల కల్లా ఈ ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చింటారు బట్ నేను కొన్ని విషయాలు అంటే కొంతమంది డౌట్లు ఇవన్నీ మీ ద్వారా నేను చేర్చి అంటే మీరేమనుకుంటున్నారు అనేది అయితే మేము క్లియర్ గా కొంచెం మిమ్మల్ని ఇంకా ఎక్కువగా జనాలకి అర్థమయ్యేలా. ఏం లేదండి, ఒక్క విషయం ఫైనల్ చెప్తాను. ఎవరైనా ఇండస్ట్రీ పొలిటికల్ గా రావచ్చు, వస్తే ఆ పొలిటికల్ జర్నీ మీ స్వార్థం కోసం అయి ఉండకూడదు. అది కేవలం ప్రజల కోసమే అయి ఉండాలి. మీ జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేస్తేనే రండి. మీరు సంపాదించుకోవాలంటే ఎంతవరకు తినాలి అంతవరకు తినండి, తప్పనట్లేదు. కానీ వేల కోట్లు దొబ్బేసి ప్రజలకి మోసం చేస్తాము, అన్యాయం చేస్తామంటే అది చూస్తూ సహించడానికి ఎవరు ఒప్పుకోరు. నేను చూస్తుంటే నా కళ్ళలో పడితే నేను అస్సలు ఒప్పుకోను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సీత గారు. థ్యాంక్ యూ అండి.